ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూసుకుంటే ఎస్ఎస్బి నుంచి కానిస్టేబుల్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందండి. ఇవి జనరల్ డ్యూటీకి అనేది వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ వేకెన్సీ అని మనం చూసుకుంటే ఇక్కడ దాదాపు దగ్గరగా మనం చూసుకుంటే 400 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. నోటిఫికేషన్ ఇక్కడైతే మనం క్లారిటీగా చూసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే చూసుకుంటే సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నోటిఫికేషన్ అయితే మీరు గమనించవచ్చండి. ఇది షార్ట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగిందండి. త్వరలోనే అయితే ఇది ఫుల్ నోటిఫికేషన్ అదేవిధంగా అప్లై ప్రాసెస్ కూడా స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ టోటల్ వేకెన్సీ మనం చూసుకుంటే 399 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది జనరల్ డ్యూటీ కింద అయితే వేకెన్సీ అనేది రావడం అయితే జరిగింది. స్పోర్ట్స్ కోటా కింద అయితే వాళ్ళు భర్తీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా మేబీ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది కూడా అవ్వచ్చు. రిక్రూట్మెంట్ అనేది ఇక్కడైతే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సహస్ర సీమ బాల్ కింద అయితే మనమైతే చెప్పుకుంటాం. ఈ వేకెన్సీ అనేది లెవెల్ 3 కింద సాలరీ అయితే ఉంటుందండి. స్టార్టింగ్ అనేది 21,700 నుంచి 69,100 రూపాయల వరకు అయితే రావడం అయితే జరిగింది. అన్ని అలవెన్స్ కూడా అయితే ఇక్కడ మీరు లభించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే స్పోర్ట్స్ కోటా కింద అయితే మీకు భర్తీ అయితే చేస్తారు. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 23 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోగలరు. అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జస్ట్ మీరు 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ పాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరండి. కాకపోతే ఏదో ఒక స్పోర్ట్స్లో అయితే మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇక్కడ అయితే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ కూడా ఇది మెన్షన్ అయితే చేయలేదండి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి 30 days వరకు అప్లై అనేది చేసుకోగలరని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఫీజు విషయానికి వస్తే ఇక్కడ మీరు ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే 100 రూపీస్ ఫీజు అయితే మీరు చెల్లించాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ పూర్తి వివరాలు చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.